నిన్న ఆర్సీవై రామచంద్రయ్య యాదవ్ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో 11 మంది మేధావులు 11 మంది జర్నలిస్టులతో కలిసి ఒక ప్రోగ్రాం చర్చా వేదికని ఏర్పాటు చేశారు. ఈ 11 ఏంటో కన్నా తెలియదు. అందులో ఒక మహిళ అడిగారు, సార్ మీరు 11 పెట్టారు, ఒక పార్టీకి ఇది సెంటిమెంట్గా పనికి వస్తుంది, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఇది ట్రోల్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఈ 11 నేను న్యూమరాలిక్ ఏంటి సార్, ఇది ఒక పార్టీకి ఏదో మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఇమిటేట్ చేసినట్లుగా ఉంటుంది అని కూడా అడగడం జరిగింది. సార్ ఏది ఏమైనా ఈ 11 మంది మేధావులు 11 మంది జర్నలిస్టులో 80% మేధావులు జర్నలిస్టులు అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావటం ఇందులో ముఖ్యమైనటువంటి విషయం. అందులో ఎవరెవరు, మన లాయర్ రజనీ గారు, కేఎస్ ప్రసాద్, వైఎన్ఆర్, తర్వాత పోతే రాయలసీమ మేధావుల సంఘం పురుషోత్తమ రెడ్డి, ఇట్లాగా ఇంకా దాదాపుగా ఎవరిని చూసినా నా దేశం వరకు మెజారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. పాపం జర్నలిస్టు సాయిని పిలవలేదేమో, మొత్తం మీద మెజారిటీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూర్చొని సార్ అమరావతి మంచిదా మావిగన్ మంచిదా అనేటువంటి ప్రస్తావన మొత్తం ఎడిదిరిగి ఆయన అంటాడు మైక్ తీసుకొని, అమరావతిలో భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి, బినామీలకు పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేశారు, వీటన్నిటి మీద రైతుల సమస్యల మీద మేము పోరాటానికి సంసిద్ధమై ఉన్నాము. ఆయన ఇంతకీ స్టాండ్ చెప్పడు, అమరావతి ఓకే యాక్సెప్టెడా లేదా అనేది స్టాండ్ చెప్పడు ఆయన ఒకటి. రెండవది మావిగన్కి అనుకూలమా వ్యతిరేకమా దానికి స్టాండ్ చెప్పడు. కానీ అమరావతి రైతులకు భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా ఎత్తుకున్నటువంటి స్టాండ్ ఇది. నేను అడుగుతుంది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వం గెజిట్ చేసి నోటిఫై చేసి నోట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా అమరావతి మావిగన్న అని చెప్పేసి ఇలాంటి వెధవలు మాట్లాడుతున్నందుకు నిజంగా వీళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రలే ఒక బిల్ పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గెజిట్ చేసేసింది. ఇంకా మళ్ళీ మీరు మాట్లాడేదేంటి, ఇంకా మళ్ళీ మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చేదేంటి? మీరు మేధావులు కదా, మీరు మేధావులైనప్పుడు మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం తెలియదా? కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత దాని మీద మాట్లాడకూడదనేటువంటి ఇంగిత జ్ఞానం తెలియదా? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అక్కడ భూ కేటాయింపులు జరిగాయి అంటారు. అత్యంత దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే, రైతులు పోరాటం చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. 3 రాజధానులని 3 ముక్కలాట్లు పెడుతున్న సమయంలో వీళ్ళెవరు కూడా అక్కడికి వెళ్ళి భూములు ఇచ్చినటువంటి రైతులకు అన్యాయం చేయొద్దు, వాళ్ళ భూముల కోసం పోరాడుతున్నారు, వాళ్ళకి మా మద్దతు ఉంటుంది, వాళ్ళ కోసం ఎప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తమ గలాన్ని వినిపించలే. కానీ ఈరోజు మాత్రం రైతులంతా ప్రశాంతంగా ఉంటే రైతుల తరపున రైతుల యొక్క మైండ్ సెట్ మార్చడం కోసం ఇవాళ భూ కేటాయింపుల అక్రమాలు జరుగుతున్నాయి, భూ కేటాయింపుల్లో దోపిడీ జరుగుతుంది అనేటువంటి నినాదం ఈరోజు తెరపైకి తెచ్చారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి మీరు వ్యతిరేకంగా పోరాడలా, అమరావతి రైతుల కోసం మీరు అండగా నిలబడలా. ఇవాళ మీకు సంబంధం లేనటువంటి అంశం, అక్కడ భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినా, అన్యాయం జరిగినా, తప్పులు జరిగినా అక్కడ ఉన్నటువంటి రైతులు అమాయకులేం కాదు. ఒక నియంతని 1631 రోజులు నిర్వహించినటువంటి ఒక ధీరోత్తమైనటువంటి సైన్యం అది. మీలాగా 5 రూపాయలు డబ్బులు వేస్తే పిచ్చి కుక్కల్లాగా వచ్చి బూట్లు నాకేటువంటి మేధావులు కాదు అక్కడ ఉన్నవాళ్ళు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి అనేటువంటి ఉద్యమం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమకారులు అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళకి అన్యాయం జరిగితే, వాళ్ళకి అక్రమం జరిగితే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారు, బయటకు వచ్చి పోరాడగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే సిఆర్డీని కానీ గట్టిగా నిలువరించగలుగుతారు, ప్రశ్నించగలిగే దమ్ము వాళ్ళకు ఉంది. ఇప్పుడు మీకు లేని బాధ ఏంది, వాళ్ళకి లేని తీట మీకేంది, వాళ్ళకి లేని గజ్జి మీకేంది నాకు అర్థం కావట్లా. ఆమె మాట్లాడిద్దా నేను జనసేన సార్, మా జనసేన పార్టీ ఆఫీసు హైవే మీద కట్టారు, అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం హైవే కట్టారు, డీజీపీ కార్యాలయాన్ని హైవే మీద కట్టారు, కానీ రాష్ట్ర ప్రజలకు రాజధాని మాత్రం నడి బొడ్డును ఉండాలని చెప్పి తీసుకెళ్ళి అక్కడ 29 గ్రామాల్లో పెట్టారు. అసలు నువ్వు జనసేన పార్టీ అని చెప్పుకోమాక, ఎందుకు సిగ్గులేని మాటలు మాట్లాడతావు? ఏమన్నా బుర్ర ఉందా? మీరందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని?
ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బులు ఎంత విపరీతంగా ఇక్కడ ఉపయోగపడుతుందంటే ఎంత దారుణం అంటే, ఒక కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసి ఇదిరా మీ రాష్ట్ర రాజధాని అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా మావీ గన్ను జగన్ గన్ను మావీ గన్ను తొందరలోనే తుప్పుబట్టే సమయం దగ్గరలోనే వస్తుంది. ఆయన నిన్న మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మావీ గన్ను, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కదా అంటాడు ఆ కారు కూతల వెంకటరెడ్డి గారు. అరే మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంది, అమరావతి రాజధాని అయితే దాని అభివృద్ధి బఫర్ జోన్స్ ఆ చుట్టుపక్కల ఎక్కడ దాకా వస్తాయి అంటే దాదాపు మచిలీపట్నం, నందిగామ, తెలంగాణ బోర్డర్ దాకా వస్తాయి అని గతం నుంచి కూడా చెప్తుంది చంద్రబాబు నాయుడు. చెప్తుంది అదే రాబాయ్. ఈరోజు చెప్పేది ఏముంది, ఆ రోజు ఎప్పుడో చెప్పాడు. ఈరోజు 29 గ్రామాలలో ఫస్ట్ కలిస్తే మొట్టమొదటిసారి కలిసేది గుంటూరు, విజయవాడ, మంగళగిరి కలుస్తుంది. ఫస్ట్ ఫేజ్ 1లో కలుస్తుంది. ఫేజ్ 2లో తెనాలి, ఏదైతే మీరు అన్నటువంటి మచిలీపట్నం, అలాగే నందిగామ లాంటి ఏరియాస్ దాకా మొత్తం రాజధానిలో విమిడింపజేసేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. ఎందుకంటే ఈ నందిగామ, మచిలీపట్నం, తెనాలి వీటన్నిటి చోట ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడతాయి. ఈ లోపల ఎకనామికల్గా ఎడ్యుకేషనల్ హబ్బులుగా ఏర్పడతాయి లోపల అని గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తే, ఈ రోజుకి కూడా నేను ఒక ప్రతిపాదన తెచ్చా. మా మచిలీపట్నంలో తీసుకోండి, విజయవాడలో తీసుకోండి, గుంటూరులో గన్ను తీసుకోండి, ఇంకా తర్వాత రేపు ఇంకొక రెండు మూడు ప్రాంతాలు కలపాల్సి వస్తుంది. సత్తెనపల్లి కలపాల్సి వస్తుంది. సత్తెనపల్లిలో ఏం తీసుకొస్తావు? తీసుకుంటావా? ఎవడైనా ఇలా హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్ అంటారు తప్పనిచ్చి ఊరు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు దానిలో విలీనం చేశారు. ప్రతి కార్పొరేషన్ నుంచి 2 పేర్లు, ప్రతి మున్సిపాలిటీ నుంచి 2 పేర్లు తీసుకుని హైదరాబాద్ పేరు మార్చారా? అంటే ఈ తిక్కలతనమైనటువంటి ఆలోచన, ప్రజల మైండ్ సెట్ మార్చడం కోసం ఇలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆయన గతంలో మా అక్కని ఏడిపించొద్దురా అంటే అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెడితే ఈయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. అనేక మంది బీసీలు, నందం సుబ్బయ్యని చంపేస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అలాగే తోటా చంద్రయ్యని చంపేస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, గాలయ్యని చంపేస్తే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏ రోజు కూడా మా బీసీల కోసం మేము మాట్లాడతాం. ఆయన సామాజిక వర్గం తోటా చంద్రయ్య యాదవ్ అనేటువంటి వ్యక్తి, కానీ మాట్లాడేడు. కానీ ఈరోజు మాత్రం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి 11 మంది మేధావులు, 11 మంది జర్నలిస్టులు, ఈ 11 ఆ 11కు సపోర్టు చేయాలన్నది ఇలా తాపత్రయం. ఎంతసేపు ఉన్న ప్రభుత్వం మీద. మరి గత 5 ఏళ్లలో అమరావతి రైతులతో ఎప్పుడన్నా మీరు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసావా? ఎంతమంది రైతులు, ఎంతమంది తమ పాపం భూములు ఇచ్చి రోడ్డును పడ్డారని చెప్పి ఏడుస్తుంటే ఏ రోజన్నా వాళ్ళకి సపోర్ట్ చేశారా? అసలు నాకు అర్థం కాదు. ఈరోజు రైతులు శాంతియుతంగా ఉన్నారు, రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, 11 జాతీయ పార్టీలు ఆమోదించాయి. అయినా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే మేధావులు, జగన్మోహన్ రెడ్డి ఎంగిలి మెతుకులు కాసిపడే జర్నలిస్టులు ఈ మావీ గన్ అని పబ్లిసిటీ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి కుహనా రాజకీయ నాయకుల పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో ఈ రజనీ లాంటి మేధావి ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన్నే వరకు ఇట్లాగే వాగుతూనే ఉంటుందనేది వాస్తవ విషయం.